నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్, బలపడుతున్న అల్పపీడనం, చురుగ్గా వర్షాలు. హాట్గా తిరుపతి రాజకీయాలు, టీడీపీ ఇన్ఛార్జి మార్పుపై ఊహాగానాలు. టీటీడీలో వెలుగు చూసిన మరో స్కామ్, తులాభారంలో గోల్మాల్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. స్విమ్స్ రోగులకు మెరుగైన సేవల కోసం స్విమ్స్ సేవ నూతన సేవను ప్రారంభించిన డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన వినతులు, బాధితుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. తిరుమల నారాయణగిరి షెడ్లలో భక్తుల ఘర్షణ, సహనం కోల్పోతున్న భక్తులు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీటీడీ. తిరుమల శ్రీవారికి వచ్చే ఆదాయంలో ప్రతిదాన్ని దోచేసిన ఘనత గత ప్రభుత్వానిదని, దీనిపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది. నివ్వెరపోతున్నాం. ఒక్కొక్క అంశం మా దృష్టికి వస్తూ ఉంటే అసలు వీళ్ళు మనుషుల పశువుల అని అర్థం అవట్లే. మనుషుల రాక్షసుల. భగవంతుడి డబ్బుని వాటాలు చేసుకొని పంచుకొని కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేసుకుంటున్నట్టు ఆ రోజు ఇన్వాల్వ్ అయినట్టు వీరిని చర్యలు తీసుకోకుండా 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసినట్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? 2019 నుంచి 24 వరకు అప్పుడు జరిగినటువంటి పరకామణిలో కోట్ల రూపాయలు దారి మళ్ళీపోయింది. దాని మీద విచారణ చేసి లోక్ అదాలత్లో ఇట్లా చిట్టి కింద పంచాయతీ చేసినట్టు వారిని లోక్ అదాలత్లో రాజీ చేసి పంపించేశారు. ఇది తులాభారం అంశంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొందరు నిత్యం రోజు లక్షల రూపాయలు తీసుకొని బయట వచ్చేశారు. వారి మీద మేము గతంలో అప్పుడు పనిచేసినటువంటి ఈఓకి మేము ఫిర్యాదు చేశామని చెప్పి కొందరు నా దృష్టికి తీసుకొని వచ్చారు. నేను ఇంటర్నెట్లో కనుక్కుంటే జరిగింది వాస్తవము, మేము విచారణ చేశాము, కానీ వారి మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ వాటాలు ఎక్కడికి పోయింది? ఆ తులాభారం వాటాలు ఎవరెవరికి వెళ్ళింది? ఆ కోట్ల రూపాయలు ఎవరెవరు ఇళ్ళకి చేరింది? ఆ కోట్ల రూపాయలు ఎవరెవరు చేతికి చేరిందో నిగ్గు తీర్చాల్సిన అధికారులు వారిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించి ఆ స్థానంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ పెట్టారు. ఎంత అన్యాయం ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగినటువంటి అంశం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే నారాయణగిరి షెడ్లలో ఆదివారం భక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జుట్లు పట్టుకొని మరీ ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నిద్రపోతున్న సమయంలో ఓ మహిళ మరో మహిళపై కాలు వేసిందనే కారణంతో నారాయణగిరి ఉద్యానవనంలోని 8వ నంబర్ షెడ్లో ఆదివారం వేకువజామున 3:30 సమయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. మాట పెరగడంతో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని కింద పడి మరీ కొట్టుకున్నారు. పురుషులు కూడా ఒకరినొకరు నెట్టుకున్నారు. తోటి భక్తులు ఎవరూ పట్టించుకోకపోవడంతో వివాదం పెరిగిపోయింది. సమీపంలోని ఓ సెక్యూరిటీ గార్డు గొడవను గుర్తించి లోపలకు వెళ్లి వారికి సర్ది చెప్పి దర్శనానికి పంపారు. ఈ వివాదానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దర్శనానికి వెళ్లే సమయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ఈ నెలలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. நம்பேண்டா பண்ண முடியும், அவனுக்குள்ள அடிச்சு
తిరుచానూరు పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా గజవాహనంపై సిరుల తల్లి భక్తులను కటాక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా ఆదివారం రాత్రి అమ్మవారు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. ప్రతి మాసం ఉత్తరాషాఢ నక్షత్రం రోజున అమ్మవారికి గజవాహన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్న కాలాన అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రాన ప్రత్యేక అలంకరణతో అమ్మవారిని అలంకరించి ఊంజల్ సేవ, అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ నయన మనోహరంగా సాగింది. వర్షం కారణంగా వాహన మండపంలోని వాహన సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వాహన సేవలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాష్కర్ నాయుడు, చలపతి సుబ్బరాయుడు, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, విఐ రాము, ఆలయ అర్చకులు బాబుస్వామి పాల్గొన్నారు. వాతావరణం మరోసారి తీవ్ర స్థాయిలో మారుతోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు శక్తివంతమైన తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుఫాన్ దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానుంది. గాలి మధ్య పొరల్లో సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడుతూ తమిళనాడు తీరాన్ని దాటి ఉత్తర దిశగా కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది రానున్న 2 రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావం వల్ల నేటి నుంచి వర్షాలు మొదలవుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావం 7 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేఘావృత వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని కూడా ప్రకటన వెలువడింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో శక్తి తుఫాన్ అధిక ప్రభావం చూపనుంది. తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్ నగర్, వనపర్తి, నాగూర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు ఒక్కసారిగా తీవ్రమవుతాయి. రహదారులపై నీరు చేరి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అవసరం లేని ప్రయాణాలు చేయడం మానుకోవాలి. విద్యుత్ తీగలు, చెట్ల కింద ఆశ్రయం తీసుకోకుండా ఉండాలి. పాత భవనాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు ఇంట్లోనే ఉండేలా చూసుకోండి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఆన్లైన్ వాతావరణ అప్డేట్లు రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖలు ఇప్పటికే అప్రమత్తతలోకి వచ్చాయి. తీర ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. శక్తి తుఫాన్ ఎంతటి ప్రమాదకర రూపం దాలుస్తుందో చెప్పలేం. కానీ మనం ముందుగానే సరిగా జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టం నివారించవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. శక్తి తుఫాన్ ప్రభావం పెద్దగా ఉండకపోయినా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలను పాటించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూచించాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ 155, పౌర సరఫరాల శాఖ 8, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 10, ఎస్ఎస్ఎల్ఆర్ 12, పంచాయతీరాజ్ 21, విద్యాశాఖ 3, మెప్మా 5, విద్యుత్ శాఖ 3, నేషనల్ హైవే 3, పోలీస్ 14, స్కిల్ డెవలప్మెంట్ 2, ఎంప్లాయ్మెంట్ 3, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ 1, దేవాదాయ శాఖ 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 1, బీసీ కార్పొరేషన్ 1, టీటీడీ 2, రూరల్ డెవలప్మెంట్ 1, రోడ్లు భవనాలు 2, ఆర్టీసీ 1, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 1, వికలాంగుల శాఖ 1, వ్యవసాయ శాఖ 1, స్పోర్ట్స్ 1, ఎస్సీ వెల్ఫేర్ 1, ఎస్సీ కార్పొరేషన్ 2,
APSWREIS 1 మొత్తం 257 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని PGRSకు 42 వినతులు అందాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. డయల్ యువర్ కమిషనర్కి ఫోన్ ద్వారా 10 మంది సమస్యలు తెలుపగా 32 మంది నేరుగా వచ్చి కమిషనర్కు వినతులు అందజేశారు. శ్రీనివాసపురం వద్ద డ్రైనేజీ కాలువ పనులు చేయాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భూపాల్ హౌసింగ్ నందు నీరు వృధా చేస్తున్నారని, ఒకే సమయంలో నీరు సరఫరా చేయాలని, మా ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్టు తొలగించాలని, భవానీ నగర్ నందు డ్రైనేజీ కాలువ మరమ్మతులు చేపట్టాలని, గెస్ట్ లైన్ డేస్ హోటల్ సమీపంలో మాస్టర్ ప్లాన్ రోడ్లో భూమి కోల్పోయాను, TDR బాండు ఇప్పించాలని, సాయి విష్ణు లేఅవుట్ నందు తుడా రోడ్లో ఆక్రమణ నిర్మాణాలు తొలగించాలని, రైల్వే స్టేషన్ వద్ద తమ బంక్ తొలగించారు, బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కన ఏర్పాటు చేసుకుంటానని కోరారు. వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని AITUC నాయకులు కోరారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఎక్కడా మురుగునీరు ఆగకుండా చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ G. విద్యాధరి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు DRO K. మోహన్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, విజయలక్ష్మి, చిత్తూరు RDO శ్రీనివాసులు ప్రజల నుంచి 256 అర్జీలు స్వీకరించారు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ మరియు సర్వే శాఖకు 198, పోలీసు శాఖ 13, DRDA 11, విద్యుత్ శాఖ 7, రహదారులు మరియు భవనముల శాఖ 1, పౌర సరఫరాల శాఖ 7, పశు సంవర్ధక శాఖ 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 4, వాటర్ రిసోర్స్ 4, దేవాదాయ శాఖ 1, విద్యాశాఖ 2, కలెక్టరేట్ AO 2, DCC బ్యాంక్ 1, MPDO పాలసముద్రం 1, హౌసింగ్ 2, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను JC, DRO, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, చిత్తూరు RDOలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని ప్రజలకు ప్రభుత్వం అందించిన ఇళ్ల పట్టాలకు సంబంధించి జియో ట్యాగింగ్ చేసుకోవడం తప్పనిసరి అని తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు బస్సులను ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, జియో ట్యాగింగ్ చేసుకొని ఇళ్ల పట్టాదారులు తప్పనిసరిగా చేసుకోవాలంటూ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. ఎలిజిబుల్ అయ్యారు బెనిఫిషరీస్. ఈ 1986 మందిలో 10,000 మందికి మనము జియో ట్యాగింగ్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఇంకా 9,086 బెనిఫిషరీస్కి జియో ట్యాగింగ్ అంటే ఫేషియల్ అథెంటికేషన్ చేయవలసి ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా డిఫరెంట్ స్టేజెస్లో RL స్టేజ్లో ఆర్ RC స్టేజ్, BL స్టేజ్, BBL స్టేజెస్లో ఉన్నారు. వీళ్ళందరికీ మన స్టేజ్ కన్వర్షన్ అవ్వాలంటే కంపల్సరీ ఫేషియల్ అథెంటికేషన్ అవ్వాలి. అండ్ ఇవి కూడా ఆప్షన్ 3 కింద మనం చేస్తున్నాం. కాబట్టి ఈ 3 days డ్రైవ్ పెట్టి బెనిఫిషరీస్ని మనం కూడా బస్సెస్ పెడుతున్నాము. 6 లేఅవుట్లు ఉన్నాయి మొత్తము. ఈ 6 లేఅవుట్లో కూడా బెనిఫిషరీస్ పంపించేసి కార్పొరేషన్ తరపు నుంచి కూడా బస్సెస్ పెట్టి బెనిఫిషరీస్ని మనము పంపిస్తున్నాం. అలాగే బెనిఫిషరీస్ కూడా ఎవరైనా సెల్ఫ్గా కూడా వెళ్ళి మార్నింగ్ 4 గంటల నుంచి మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా అక్కడ ఉంటారు. అండ్ అడ్మిన్ సెక్రటరీస్ కూడా పెట్టాము, RLM పెట్టాము, హౌసింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. వాళ్ళు ఫేషియల్ అథెంటికేషన్ వేసి పంపిస్తారు. ప్రతి ఒక్కరూ ఎవరైతే 9,086 మంది బెనిఫిషరీస్ ఉన్నారో, ముఖ్యంగా ఈ లేఅవుట్ చిందేపల్లి, కొత్తపల్లి, కల్లూరు, ఈ లేఅవుట్స్ ఈ 3 days డ్రైవ్ పెట్టి కంప్లీట్ చేయడం జరుగుతుంది. మహానాడు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న తిరుపతి నుండి మార్పునకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తిరుపతి టీడీపీ అనాథగా మారిందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇన్ఛార్జ్ ఎవరనేది అధిష్టానం ప్రకటించకపోవడంతో పాటు ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఎలాంటి పవర్స్ ఇవ్వలేదు. దానికి తోడు ఆమెకు మరో పదవి ఇవ్వడంతో తాజాగా ఇన్ఛార్జ్ పదవి కోసం 4 రేస్లోకి వచ్చారు. వారిలో ఎవరిని పార్టీ ఎంపిక చేస్తుందన్నది తిరుపతి టీడీపీ వర్గాలతో పాటు ప్రతిపక్షంలో కూడా చర్చనీయాంశంగా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి పాదాల చెంత విస్తరించి ఉన్న తిరుపతి ఎప్పుడూ అత్యంత కీలక నియోజకవర్గం. ముఖ్యంగా
వీవీఐపీలు నిరంతరం వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ ఇన్ఛార్జీలకు సైతం అంతే ప్రాధాన్యత ఉంటుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ తన మిత్రపక్షం జనసేనకు ఈ స్థానం కేటాయించడంతో అక్కడ టీడీపీ ఇన్ఛార్జికు ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు వయోభారంతో పాటు ప్రతిపక్షం నుండి యువకుడు ఇన్ఛార్జిగా ఉండటంతో ఎత్తుకు పై ఎత్తులు వేయలేని స్థితి. దానికి తోడు చాప కింద నీరులా జనసేన వైసీపీలోని అసమ్మతివాదులను పార్టీలో చేర్చుకుని బలపడ్డానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా భర్తీ అయిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులలో సుగుణమ్మకు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇచ్చి పక్కన పెట్టారు. దాంతోపాటు వచ్చే మేయర్ ఎన్నికల్లో ఆమె మనవరాలికి ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన బూకా విజయ్ కుమార్కు కూడా అర్బన్ డెవలప్మెంట్ డైరెక్టర్ పదవి దక్కడంతో ఆయన కూడా ఇన్ఛార్జ్ రేస్ నుంచి తప్పుకున్నట్లయింది. తాజాగా ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి కీలకంగా మారడంతో తిరుపతిలోని పార్టీ సీనియర్లు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాస్ లీడర్గా గుర్తింపు ఉన్న జేబీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు దేవనారాయణ రెడ్డితో పాటు విద్యాసంస్థల అధినేత ప్రణీత్, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంలు తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారంట. వారిలో కొందరు తుడా చైర్మన్ కోసం ప్రయత్నాలు సాగించినప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు తుడా చైర్మన్గా డాలర్స్ దివాకర్ రెడ్డికి అవకాశం కల్పించారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మహానాడుకు ముందే ఇన్ఛార్జిని ప్రకటిస్తారని అంటున్నారు. గత 11 నెలలుగా తిరుపతి టీడీపీ క్యాడర్ నిస్తేజంగా ఉంది. ఎవరికి వారు నాయకులుగా వ్యవహరిస్తుండటంతో సభ్యత్వ నమోదులో వెనుకబడింది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినప్పుడు మాత్రం నాయకులు హడావుడి చేయడం, తర్వాత కనిపించడం లేదనే వాదన ఉంది. ఇలాంటి స్థితిలో పార్టీ క్యాడర్తో నిరంతరం సంబంధాలు నెరిపే నేత అవసరం ఉందంటున్నారు టీడీపీ శ్రేణులు. లేకపోతే తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలో ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందంటున్నారు. ఇటీవల జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు చివరి నిమిషంలో తిరుపతి, చంద్రగిరి నాయకులు ఎంటరై ఫలితాన్ని టీడీపీకి అనుకూలంగా మార్చారు. మొదటి రోజే ఎన్నిక జరిగి ఉంటే ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి విజయం సాధించేవారన్న టాక్ ఉంది. జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ రెడ్డి పట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు స్థానిక పార్లమెంట్ అధ్యక్షుడు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వారిద్దరికీ బలమైన క్యాడర్ ఉండడం, మాస్ లీడర్స్ అవ్వడం కలిసి వస్తుందంటున్నారు. ప్రణీత్కు విద్యా సంస్థలతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సత్సంబంధాలు, చంద్రబాబు కుటుంబ సభ్యులతో ఉన్న పరిచయాలు కలిసి వస్తాయంటున్నారు. బాలసుబ్రహ్మణ్యం పార్టీలోని కీలక వ్యక్తులతో నిరంతరం టచ్లో ఉండడంతో పాటు సర్వే టీమ్స్తో పరిచయాలు ప్లస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే 2029 ఎన్నికలకు పార్టీని సమర్థవంతంగా రెడీ చేసే ఇన్ఛార్జ్ కావాలని తిరుపతి టీడీపీ క్యాడర్ కోరుకుంటోంది. తిరుపతిలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫ్యామిలీ తిరిగి యాక్టివ్ అయింది. ఏదో ఒక విషయం మీద ప్రజల్లోకి వెళ్తూ తమ ఉనికిని, పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి స్థితిలో ఇక్కడ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు అవసరమని క్యాడర్ అంటోంది. తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ సామాజిక వర్గానికి అవకాశం వస్తుందని అంటున్నారు. దానికి తోడు నియోజకవర్గ పునర్విభజన మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గ నాయకులకు అక్కడ అవకాశం వస్తుందని అంటున్నారు. మరోవైపు మహానాడుకు ముందు జిల్లా అధ్యక్షులను సైతం మార్చివేసి ఎమ్మెల్యేలకు కానీ సీనియర్ నాయకులకు కానీ అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు ఇద్దరికీ నామినేటెడ్ పదవులు రావడంతో వారిని కూడా మారుస్తారని అంటున్నారు. మరి చూడాలి టీడీపీ అధిష్టానం ఆశావహుల్లో ఎవరిపై నమ్మకం ఉంచుతుందో. గుడి, బడి, దావఖానా అంటూ తారతమ్యం లేకుండా ఇష్టానుసారంగా తిరుపతిలో మద్యం షాపులు వెలిసిపోయి నగరవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వైన్ షాపులను బార్లా తెరిచి అమ్మకాలు జరపడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేసి ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా వెలిసిన బెల్ట్ షాపులు, లిక్కర్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకోటి ఏమంటే షాప్ ఇచ్చినప్పుడు పర్మిట్ రూమ్ లేదు, బార్ కన్నా ఎక్కువగా రేకులు వేసేసి బ్లూ షర్ట్లు ఎకరాలు పెట్టుకొని విచ్చలవిడికి అమ్మడం. ఇక్కడ ఎక్సైజ్ అధికారులు తెలిసి చూసిస్తున్నట్టున్నారా, రాజకీయ ప్రజలతో తలొక్కిస్తున్నారా మాకు అర్థం కావట్లేదు. అధికారులకు మేము అదే విన్నమించుకున్నాం. సార్ ఈ విధంగా జరుగుతున్నది, దీన్ని పూర్తిగా అరికట్టి తిరుపతిలో మద్యపానీయమే లేకుండా తిరుపతి నియోజకవర్గంలో చేయాలని. కానీ ఇక్కడ జరగలేని పరిస్థితి కాబట్టి యాత్రికులు ఎక్కువగా వచ్చేది. జనాభా 5 లక్షల మంది ఉంటే యాత్రికులు రోజుకి 1 లక్ష మంది వచ్చిపోయే యాత్రికులు 24/7లో తాగుతానే ఉంటే బస్టాండ్ కాడ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, గుడి కాడ లేదు, బడి కాడ లేదు, హాస్పిటల్ కాడ షాపులు విచ్చలుడికి పెట్టేసి తిరుపతిలో ఎక్కడ పడితే అక్కడ గొడవలు కూడా జరుగుతాయి. నైట్ పూట బైక్ రైడింగ్లు జరగడం, తాగేసి రోడ్ల మీద పెద్ద పెద్ద రోడ్లకి తాగడం,
ఈ విధంగా పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఇప్పటికైనా ఎస్పీ గారు కానీ పోలీస్ కమిషనర్ వీళ్ళు దృష్టికి తీసుకుని పోయి తిరుపతిలో మద్యాన్ని రూల్స్ ప్రకారం పాటించాలని మటు కోరుకుంటున్నాం. ఇదే మాదిరిగా ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టు వీళ్ళను వదిలితే తిరుపతిలోనే ఉద్యమం మొదలవుతుంది. మహిళలతో తిరుపతి నాంది పలుకుతుంది. విచ్చలవిడి మద్యాన్ని ఆపండి, తాగిచ్చే పర్మిట్ షాపుల్ని వెంటనే మూసేయండి. కనీసం అన్న మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. పర్మిట్ షాపులను, తాగించే షాపులను వెంటనే రద్దు చేస్తే ఇదే మేము ఈ పవిత్ర పుణ్యక్షేత్రమే. బట్ అయితే ఇక్కడ కూడా మనుషులు ఉన్నారండి, మహిళలు ఉన్నారండి. అతి తక్కువ వయసులో భర్తలను కోల్పోయినటువంటి మహిళలు ఉన్నారు ఈ మద్యం బానిస వల్ల, ఈ తాగుడు వల్ల. ఇలాంటివి ఏవి ఈ కూటమి ప్రభుత్వానికి కనపడలేదు, వినపడలేదు. ఇవన్నీ కళ్ళారా చూసిన వ్యక్తిగా, విన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ షాపులను తీసుకువస్తే ఆదాయమే మా పరమావధి అన్న తీరులో ఈ కూటమి ప్రభుత్వం విచ్చలవిడి రేట్లతో వాళ్ళ నాయకులకు కానివ్వండి, ప్రైవేటు వ్యక్తులకు కానివ్వండి కట్టబెట్టి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. కార్పొరేషన్ అధిష్టానం రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తుందని, గత ప్రభుత్వంలో కొనసాగే మామూలు దందాలు కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయని వీధి విక్రయదారుల సంఘం వ్యాపారులు ఆరోపిస్తూ నాయకులతో కలిసి నగరపాలక సంస్థ ముందు ధర్నా చేశారు. కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా మార్పుగా పేదలకి దగ్గరగా మేము సేవ చేస్తామని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుపతి పట్టణంలో పాత సీసాలో కొత్త సార్ అన్నట్టు ఇవాళ గత ప్రభుత్వానికంటే అతి దారుణంగా ఇప్పుడు చెడు తిరుపతి జనసేన పార్టీ వ్యవహరిస్తున్నది. ఉదాహరణకి తిరుపతి నుంచి నీలామల కడప రూట్లో పెట్టినటువంటి అవుట్కట్లో చిన్న బండ్లు పెట్టుకుని వ్యాపారం చేసేటువంటి చిరాపురుషుల పైన కమిషనర్ గారు మేము వస్తే ఒక విధంగా చెప్తారు, అధికార పార్టీ కానీ వస్తే వాళ్ళకి మాత్రం తొత్తుగా వివరించి వాళ్ళకి సేవ చేసే పరిస్థితుంది. దందా రూపంలో కడితేనే మీకు మళ్ళీ పెట్టిస్తామని గత ప్రభుత్వం పెట్టారు. ఆ దాంతో భయపడి వాళ్ళ వీధి వ్యాపారస్తులు బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు భయపడి నెలకు 1000-2000 కట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కార్పొరేటర్కి 50,000 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళకి చెల్లిస్తున్నారు. అదే తంతుగా ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు కూటమి ప్రభుత్వం మేము అవినీతిని అంటగడతాం, నాశనం చేస్తాం, వైసీపీ వాళ్ళు తరిమి కొడతామని చెప్పిన వాళ్ళు వైసీపీ వాళ్ళని జనసేనలకు చేర్చుకొని అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. వీధి వ్యాపారస్తుల దగ్గర ఎత్తిచ్చారు, మళ్ళా వాళ్ళు లంచాలు తీసుకొని పెట్టించారు. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చెన్నారెడ్డి కాలనీ నందు జాతీయ క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ముఖ్యంగా దీంట్లో పాల్గొనాలి. ఎందుకంటే మనకి డెత్తులు ప్రపంచంలో అంతా పోలిస్తే 20% తక్కువ, కానీ ఉన్న జబ్బుల్లో ప్రపంచంలో పోలిస్తే 20% ఎక్కువ మంది ఉన్నారు. జనాభాలో మనం ఎక్కువ మంది టీబీ అట్రాక్ట్ అయిన పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం, మారుమూల ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఇవన్నీ సామాజిక బాధ్యత కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఉంటాం కాబట్టి మనకి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అంతా పారామెడికల్ సిబ్బంది ఉన్నారు, వీళ్ళందరూ ముఖ్యంగా ప్రధాన పాత్ర వాళ్ళు వహిస్తారు. వాళ్ళు దీన్ని భారాన్ని మోస్తుంది ఎవరంటే మన పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్స్ వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. అదే కరెక్ట్ గా వాళ్ళు మందులు వాడేవారు. ఇందాక సార్ చెప్పారు డాక్టర్ డైరెక్ట్ అబ్జర్వేషన్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఏఎన్ఎం కావచ్చు, ఆశా కార్యకర్త కావచ్చు, వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ లక్షణాలను తెలుసుకుంటూ కరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఫెయిల్ కాదు. ఎందుకంటే క్యూర్ అయితే కాదు. సపోజ్ 6 నెలల రెసిమెంట్ అంటే 6 నెలలకి నెగటివ్ రాదు. దానికి కారణం ఖచ్చితంగా అక్కడుండే ఏఎన్ఎం, అక్కడుండే ఆశా వర్కరే ఉంటారు. ఇలా చేస్తూ వాళ్ళకి రెమ్యూనరేషన్ కూడా ఆన్ రోలింగ్ కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ వారు. మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్ యొక్క పోస్టర్ను ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. మిషన్ శక్తి కింద కొత్తగా జిల్లా ప్రారంభమైన తర్వాత మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్ తిరుపతి జిల్లా నందు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో ప్రారంభించబడిందని తెలిపారు. ఇందులో భాగంగా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా లైంగిక హింసలకు మరియు పనిచేసే ప్రదేశాలలో హింసకు గురవుతున్నారని అన్నారు.
యాసిడ్ దాడులు, అక్రమ రవాణా, గృహ హింస, బాలలపై లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, కిడ్నాపింగ్, సైబర్ నేరాలకు గురవుతున్న మహిళలకు ఒకే ప్రదేశంలో సేవ అందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు హింసకు గురైన మహిళలకు మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్ నందు ఉచిత న్యాయ రక్షణ, వైద్యం, కౌన్సిలింగ్ మరియు వసతి సహాయం కలదని తెలిపారు. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181 గురించి అవగాహన ప్రజల్లో కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు, శిశు సంక్షేమ శాఖ అధికారి వసంతబాయి, డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, డిసిహెచ్ఎస్ ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమమే ఊపిరిగా ప్రజలే తన జీవితంగా కొనసాగిన పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సిపిఎం కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ నేటి తరానికి ఆదర్శవంతుడు, సాధారణమైన ప్రజల కోసం సర్వదాస్తిని త్యాగం చేసిన త్యాగశీలి, తెలంగాణ పోరాటాన్ని నడిపిన యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఈరోజు ఆస్తులు సంపాదించడమే పరమావధిగా భావిస్తున్న నేతలు మన దేశంలో కోకొల్లలుగా ఉంటే, తన సర్వదాస్తిని ప్రజల కోసమే అంకితం చేసిన మహానేత సుందరయ్య గారు. పిల్లలుంటే కూడా ప్రజాసేవకు అడ్డని, పిల్లలు కూడా లేకుండా తన యావత్ జీవితాన్ని భారతదేశ మార్పు కోసం, విప్లవం కోసం త్యాగం చేసిన త్యాగధనుడు. అటువంటి త్యాగధనుడిని మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం ద్వారా భారతదేశంలో ఆయన ఆశించిన సోషలిజం సాధనకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయడానికి సాధ్యపడుతుంది. ఈరోజు చూస్తున్నాం, కులాల పేరుతో పెద్ద ఎత్తున చిచ్చు పెడుతున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రజలందరూ కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకొని జీవించాల్సిన పరిస్థితి ఉంది. ఆయన చూసిన 2 సార్లు గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన, పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేతగా ఉన్న, చాలా సాదాసీదాగా ఉన్నటువంటి వ్యక్తి. పార్లమెంట్కి సైకిల్లో ఈరోజు చిన్న వార్డు మెంబర్గానో సర్పంచ్గానో పోటీ చేస్తేనే ఈరోజు పెద్ద పెద్ద లగ్జరీ కారులో తిరుగుతున్న నేపథ్యంలో ఆయన ఎంపీగా ఉండి ఆ రోజుల్లో సైకిల్లో పోయినటువంటి చాలా సాదాసీదాగా తన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు స్మరించుకోవడం ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అని చెప్పి తెలియజేస్తాను. యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి అంటూ యోగా మాస్టర్ వాసుదేవరెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో వారి మిత్ర బృందంతో పిలుపునిచ్చారు. పబ్లిక్ లో అవేర్నెస్ రావాలా, యోగా అంటే ఏంటి చెప్తానే ఉండరు, అందరూ చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఇట్లయినా 73 ఏళ్ళ వయసు, 73 ఏళ్ళ వయసు ఉండే ఆయన 777 108 చేశాడంటే ఇదేంటి వ్యవహారం అని కాసేపు ఆలోచిస్తారని ఈ ప్రెస్ మీట్ పెట్టడం, వైడ్ పబ్లిసిటీ కావాలి. మనకు చెప్తానే ఉన్నాం, ప్రజలు ఆలోచన ద్వారా రకరకాలుగా ఉంటుంది. జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోదామని, లేదా యోగా మాస్టర్ దగ్గర పోదామని. అట్లా కాదు, మనం నిత్యం కనీసం అర్ధ గంటన్న ప్రాణాయామాలు చేయాలి, ఆసనాలు చేయాలి. ఒక 2 రౌండ్లు సూర్య నమస్కారాలు చేస్తే నీకు ఎలాంటి జబ్బులు రావు. ఫర్ ఎగ్జాంపుల్, బాలసుబ్రహ్మణ్యం ఎందుకు చచ్చిపోయినాడు? కోట్లు పెట్టుకోండి కదా, కేవలం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేకుండా. రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్లో బీటెక్ చదువుతున్న జేమ్స్ అనే విద్యార్థిని అత్యంత దారుణంగా హింసించిన యశ్వంత్ నాయుడు తదితర రౌడీ స్టూడెంట్స్ను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నేత యార్లపల్లి గోపి తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. విక్షేపరహితంగా ఒక రోజంతా అతను బంధించి రాళ్ళతో కొట్టి, అదేవిధంగా నోట్లో మూత్రం పోసి అతన్ని చంపే ప్రయత్నం చేయడం జరిగింది. అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ అధికారులు కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నంలో చేస్తున్నారు. అందుకే ఎస్పీ గారికి ఒకటి వినిపించుకుంటున్నాము. ఈ బాధ్యతలైన యశ్వంత్, అదేవిధంగా రూపీ, కిరణ్, పవన్ అనే విద్యార్థుల్ని కాలేజీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళపైన ST/SC కేసులు పెట్టి వాళ్ళని తగిన విధంగా శిక్షించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. సిపిఐ అనుబంధ సంస్థ AIYF జాతీయ మహాసభలలో ఏర్పడ్డ నూతన కమిటీ మీడియా ముందు మాట్లాడుతూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు లాంగ్ మార్చ్ జాతాను అక్టోబర్, నవంబర్ నెలలలో తలపెట్టనున్నట్లు ప్రకటించారు. We have decided, the conference has decided to launch a 5 crore signature campaign for electoral reforms. And after that, in the month of October, November, from Kanyakumari to Kashmir, a long march too. Already AIYF has
conducted a long march one in a few years ago. Now again, to mobilize all youth and students in this country, our All India Youth Federation National Conference has decided to launch a big level yatra, that is a long march from Kanyakumari to Kashmir. It will continue for 2 months. దాంట్లో ప్రధానంగా ఎలక్టోరల్ రిఫార్మ్స్ కోసం వచ్చే జూలై మంత్లో ఒక 5 crore సిగ్నేచర్ క్యాంపెయిన్ జరగాల్సని మనము ఒక నిర్ణయం తీసుకున్నాము. రెండో నిర్ణయము బనేగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మన దేశంలో ఉన్న అన్ని యువతలకు ఉద్యోగం కావాలని కోరిక మీద కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక లాంగ్ మార్చ్ జాతా పెట్టాలని మనం నిర్ణయం తీసుకుంటాము. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈసెట్ 2025లో శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ సాంకేతిక కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణంగా ఉందని ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈసెట్ పరీక్షకు అర్హులని, ఈసెట్ పరీక్ష రాయడం ద్వారా బీటెక్ 2వ సంవత్సరంలోకి ప్రవేశం సులభతరం అవుతుందని తెలిపారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈసెట్ పరీక్ష ఫలితాలలో తిరుపతి జిల్లా విద్యార్థులు మంచి మార్కులు సాధించి పాలిటెక్నిక్ కళాశాల ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా ఇనుమడింపజేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి, జనరల్ విభాగాధిపతి గౌరీ శంకర్, ఫార్మా డిపార్ట్మెంట్ కృష్ణమూర్తి నాయుడు తదితరులు విద్యార్థులను అభినందించారు. అలాగే అన్ని రంగాలలో విద్యార్థులు మంచి ప్రతిభను కనబరచాలన్నారు. మా కాలేజ్ ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి చాలా మంచి ర్యాంక్ సాధించారు మా పిల్లవాళ్ళు. అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చి మేము ఫార్మసీ నుంచి ఫస్ట్ ర్యాంకు, అలాగే ఎలక్ట్రికల్ నుంచి సెకండ్ ర్యాంకు, సివిల్ నుంచి 4th ర్యాంకు, అలాగే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 10th ర్యాంకు, కంప్యూటర్స్ నుంచి 48 ర్యాంకు. ఇవన్నీ మంచి ర్యాంకులు కానీ పరిగణిస్తున్నాం మేము. ఈ ర్యాంకులు తెచ్చడానికి గాను మా స్టాఫ్ చాలా కృషి చేశారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. పిల్లలు కూడా కష్టపడ్డారు. కష్టం లేకపోతే ఇంత ర్యాంకులు రావు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తిస్తున్నాము. వీళ్ళు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆశిస్తున్నాం. స్విమ్స్లో పేషెంట్ల సహాయార్థం స్విమ్స్ సేవను ప్రారంభించినట్లు స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి పేషెంట్ల సహాయకులకు త్వరితగతిన సేవలు అందించాలనే సదుద్దేశంతో వారి సహాయార్థం స్విమ్స్ సేవను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆర్వి కుమార్ మాట్లాడుతూ టీటీడీలో కొనసాగుతున్న శ్రీవారి సేవలాగానే స్విమ్స్లో కూడా ప్రారంభించాలని స్విమ్స్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ ఐవి సుబ్బారావు మరియు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు ఆదేశాల మేరకు స్విమ్స్ సేవ ప్రారంభించినట్లు తెలిపారు. మా విద్యార్థులు ప్రతి బ్యాచ్కి దాదాపు 20 మంది చొప్పున ఒక వారం రోజులు పోస్టింగ్ వేసి వాళ్ళందరూ కూడా ఇలా పేషెంట్ల అసౌకర్యానికి గురి కాకుండా రిజిస్ట్రేషన్ విషయంలో అయితేనేమి, వేర్వేరు ఓపీడీల కన్సల్టేషన్ విషయంలో అయితేమి, పరీక్షలు చేసుకోవడం విషయంలో అయితేమి సాయం చేయడానికి వీళ్ళందరూ నియోగించబడ్డారు. ఈ సేవకి స్విమ్స్ సేవ అని నామకరణం చేస్తున్నాము. ఈ పిల్లలందరూ అత్యుత్తమ ప్రమాణాల్లో వైద్యమే కాకుండా ఇలా సాంఘిక సేవ కూడా నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెడుతూ ఉన్నాము. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,550 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,755 రూపాయలు. 1 కేజీ వెండి ధర 98,100 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 101 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్, బలపడుతున్న అల్పపీడనం, చురుగ్గా వర్షాలు. హాట్గా తిరుపతి రాజకీయాలు, టీడీపీ ఇన్ఛార్జ్ మార్పుపై ఊహాగానాలు. టీటీడీలో వెలుగు చూసిన మరో స్కామ్, తులాభారంలో గోల్మాల్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి వెల్లడి. స్విమ్స్
స్విమ్స్ రోగులకు మెరుగైన సేవల కోసం స్విమ్స్ సేవ నూతన సేవను ప్రారంభించిన డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తిన వినతులు, బాధితుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. తిరుమల నారాయణగిరి షెడ్లలో భక్తుల ఘర్షణ, సహనం కోల్పోతున్న భక్తులు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.